అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. పశువులకు మేత కోసం వెళ్లిన మైనర్ బాలికపై ఓ ప్రైవేటు స్కూలు బస్సు డ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. పొలం వద్ద అపస్మారక స్థితిలో పడి తీవ్ర రక్తస్రావం పడుతున్న బాలికను తల్లిదండ్రులు గుర్తించి ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. డ్రైవర్ నర్సింహులపై పిఎస్ లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ కళా వెంకటరమణ చెప్పారు. పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించి నాగర్వాడ పంచాయతీ గ్రామానికి సంబంధించి దేవరంపల్లికి సంబంధించి వ్యవసాయ పొలం వద్ద శనివారం రోజు ఒక బాధితురాలకు సంబంధించిన ఫిర్యాదు ఈరోజు రావడం జరిగిందండి. దానిపైన మేము ఒక అత్యాచారానికి సంబంధించిన ఒక కేసు రిజిస్టర్ చేశాము. క్రైమ్ నెంబర్ 230 అని చెప్పేసి 230/2025 మండపల్లి తాలూకా పోలీస్ స్టేషన్కి సంబంధించి పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశాము. దాని యొక్క ప్రజలు దర్యాప్తు కొనసాగుతుంది. తర్వాత ముద్దాయిని కూడా మేము అరెస్ట్ చేసిన తర్వాత ఏమైంది తర్వాత డీటెయిల్స్. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. పశువులకు మేత కోసం వెళ్లిన మైనర్ బాలికపై ఓ ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, దీపిక, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అయితే ఒక దారుణం చోటు చేస్తుందని చెప్పాలి. అయితే 13 సంవత్సరాల మైనర్ బాలిక పైన అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఇవాళ మదనపల్లిలో చోటు చేసుకుంది. అయితే పొలం వద్ద పశువులకు మేత తీసుకురావడానికి వెళ్లిన మైనర్ బాలిక పైన అయితే ఆ ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ గా ఉన్నటువంటి అతను అమ్మాయి పైన అయితే లైంగికంగా వేధించి అయితే దాడి చేసి మానవునికి గురి చేసినట్లు తెలుస్తుంది. అయితే డ్రైవర్ నరసింహులు అనే వ్యక్తి అమ్మాయి పైన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలుస్తుంది. అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటి సమీపంలో ఉన్నటువంటి పొలంలో గడ్డి తీసుకురావడానికి వెళ్ళినటువంటి అమ్మాయి పైన ఈ ఇంతటి ఘోరంగా జరగడాన్ని అయితే ఆ ప్రాంత గ్రామస్తులంతా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అమ్మాయి ఏదైతే ఆ మైనర్ బాలిక ఆ ప్రాంతంలో మతి స్థిమితం లేకుండా పడిపోయి ఉండటంతో అయితే తల్లిదండ్రులు గుర్తించి ఆ బాలికను ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే తీవ్ర రక్తస్రావం అవడంతో బాలికను ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్లు అయితే తల్లిదండ్రులకు తెలిసిన పరిస్థితి నెలకొంది. అయితే అమ్మాయి పైన ఎవరు అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్పడంతో అయితే ఆ బాలిక తల్లిదండ్రులు అయితే సమీపంలో ఉన్నటువంటి మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన వెంటనే ఏవైతే పోలీసులు అయితే డ్రైవర్ నరసింహులని అరెస్ట్ చేసి అతని పైన పోక్సో కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లయితే సిఐ కళా వెంకటరమణ అనే సిఐ అయితే తెలిపిన పరిస్థితి నెలకొంది. అయితే ఇటీవల మనం చూస్తున్నట్లయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో అయితే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నప్పటికీ పోలీసులు అయితే తగు చర్యలు తీసుకుంటున్నారు. అయితే నిందితులను కూడా ఎప్పటికప్పుడు పట్టుకొని వాళ్ళపైన పోక్సో కేసు నమోదు చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి అఘాయిత్యాలు కొనసాగించడంతో అయితే పోలీసులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పాలి. అయితే మైనర్ బాలిక ఎవరైతే ఇవాళ మదనపల్లిలో జరిగిన సంఘటన మనం చూస్తున్నట్లయితే మైనర్ బాలిక పైన ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన డ్రైవర్ నరసింహుల పైన తీవ్ర చర్యలు తీసుకోవాలి, అతను కఠినంగా శిక్షించాలని చెప్పి బాలిక తల్లిదండ్రులు అయితే కోరుతున్న పరిస్థితి నెలకొంది. దీపిక, రైట్ చరణ్, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.